హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజు తెలంగాణలో జనగాం పక్కన తాటికొండ విలేజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఫార్మర్కి మనం ఆఫ్టర్న్ ఫీడ్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఒక గ్రైండర్, ఒక మిక్సరు. సార్ వచ్చి ప్రైవేట్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వేరే కంపెనీతో. ఇప్పుడు ఓన్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో 20,000 కెపాసిటీ, 10,000 2 షెడ్లు ఉన్నాయి. ఓన్గా చేసుకోవాలనే ఉద్దేశంతో, అలాగే ఓన్ ఫీడ్ తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మన దగ్గర ఆర్డర్ పెట్టడం జరిగింది. అలాగే మన డెలివరీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక గ్రైండర్ విషయానికి వస్తే, గ్రైండర్లో వచ్చి మనకి సింగిల్ ఫేస్ 3 HP మోటార్ వస్తుంది. అలాగే మిక్సర్లో కూడా మనకి సింగిల్ ఫేస్ 3 HP మోటార్ వస్తుంది. ఫార్మర్కి ఒక చిన్న ప్రాబ్లం రావడంతో దాదాపు మనం 550 కిలోమీటర్లు జర్నీ చేసి ఫార్మర్కి ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ఒక షెడ్ వచ్చి 10,000 కెపాసిటీ, ఇంకొక షెడ్ 10,000 కెపాసిటీ. సార్కి 2 షెడ్లు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఫార్మింగ్లో ఏమీ మిగలడం లేదు, అక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో ఫార్మర్ వచ్చి ఓన్ ఫీడ్ తయారు చేసుకోవాలి, అలాగే ఓన్ ఫార్మింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో, అంటే స్టెప్ బై స్టెప్ బ్యాచ్లు, ఒక బ్యాచ్ 3,000, ఒక బ్యాచ్ 3,000, ఒక బ్యాచ్ 3,000 ఆ విధంగా వేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్డర్ పెట్టారు. అలాగే గ్రైండర్ కూడా వాళ్ళకి మనం ఆన్ చేసి చూపించడం జరిగింది. చూడొచ్చు, మీరు కూడా వీడియోలో చూడొచ్చు ఎంత ఫాస్ట్గా మనకి గ్రైండ్ అనేది చేస్తుంది. ఇప్పుడు ప్రీ స్టార్టర్ జాలి అయితే వేసి ట్రయల్ అయితే చూపించాం ఫార్మర్కి. ప్రీ స్టార్టర్లో కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది. మీకు దాదాపు కరెంటు బాగా, పవర్ సప్లై బాగా ఉంటే మీరు దాదాపు గంటకి 1 టన్ను మొక్కజొన్నని గ్రైండ్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ప్రీ స్టార్టర్ అయితే ట్రయల్ అయితే చూపిస్తున్న ఫార్మర్కి దగ్గరుండి. మీరు కూడా చూడొచ్చు వీడియోలోన ఎంత నీట్గా కటింగ్ అనేది చేస్తుందో. అలాగే ఓన్ ఫీడ్ తయారు చేసుకోవడం వల్ల క్వాలిటీ ఫీడ్ తయారు చేసుకోగలుగుతాము. మీరు ఇక్కడ మిక్సర్లో కూడా మనకి ఫీడ్ తయారు చేసి అనేది చూపించాము ఫార్మర్కి. ఫార్మర్ కూడా చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే క్వాలిటీ చూడొచ్చు, మిక్సర్ క్వాలిటీ కానీ, గ్రైండర్ క్వాలిటీ కానీ, కటింగ్ క్వాలిటీ కానీ, మొక్కజొన్నను కటింగ్ చేసే విధానం కానీ, అన్ని విధాలుగా కూడా ఫార్మర్ కూడా సాటిస్ఫై ఉన్నారు. ఫార్మర్ కూడా ఈ విధంగా మనం అన్నీ, అంటే దీంట్లో మొక్కజొన్న కానీ, సోయా, ఆయిల్, ప్రీమిక్స్ అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఫీడ్ ఈక్వల్గా మిక్స్ అవుతుంది. ఈక్వల్గా మిక్స్ అయినప్పుడు ఫీడ్ ఏమవుతుందంటే మనకి బర్డ్స్ అనేది వేరియేషన్ రాకుండా, అంటే ఒక బర్డ్ 2 కిలోలు, ఒక బర్డ్ 1.5 కిలోలు, ఒక బర్డ్ 1.6, 1.7 ఈ విధంగా వేరియేషన్ రాకుండా బర్డ్స్ అనేది ఈక్వల్గా పెరిగేదానికి అవకాశం ఉంది. ఫీడ్ అనేది ఎంత బాగా మిక్సింగ్ చేసుకుంటే మనకి అంత మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ లాస్ట్లో చిక్స్ అయితే ఉన్నాయి. 3,000, 3,000, 6,000 చిక్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ మనకి బయట కూడా చూపిస్తాను. సారు చెట్లు బాగా వేశారు. షెడ్ ఇరువైపులు కూడా చెట్లు బాగా వేశారు. చూడొచ్చు, చెట్లు కూడా చూడొచ్చు మీరు. దాదాపు షెడ్కి ఒక 5 నుండి 6 అడుగుల దూరంలో చెట్లు అయితే బాగా పెంచడం జరిగింది. క్లైమేట్ కూడా సూపర్గా క్లైమేట్ ఉంది. నాకు బాగా నచ్చింది క్లైమేట్. అండ్ షెడ్లో కూడా ఎక్కడ కూడా వేడి గాలులు రావడం లేదు. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. షెడ్ మాత్రం చాలా చల్లగా ఉంది. చెట్లు కూడా బాగా పెంచారు. అండ్ షెడ్ పైన కూడా వరిగడ్డి వేపించి స్ప్రింక్లర్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వీడియో రూపంలో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్.